తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మల్కాజ్గిరి నియోజకవర్గం అధ్యక్షుడు పుట్నాల కృష్ణ మరియు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనరల్ సెక్రటరీ పటోల సురేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం 24/11/2024 ఆదివారం సంజీవరెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించుటకు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నామని, ఉదయం 9 గంటల నుంచి బోనాలు, బతుకమ్మ వేడుకలు ఊరేగింపుగా హాల్ వరకు ఉంటాయని, తదనంతరం మల్కాజ్గిరి నియోజకవర్గం పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని వారు తెలియపరిచారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాసరావు హాజరవుతారని విలేకరుల సమావేశంలో తెలిపారు. తదనంతరం భోజనం ఏర్పాటు చేశారని, సకాలంలో ఉద్యమకారులు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు, సంతోష్, డోలి సుధీర్, వెంకటేష్ యాదవ్ ఉద్యమకారులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గం అధ్యక్షులు పుట్నాల కృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 24/11/2024 రోజు తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు 9 గంటలకు నియోజకవర్గం ఆఫీసు మరియు ర్యాలీ ఉంటుంది. ర్యాలీలో బతుకమ్మలు, బోనాలు, పోతురాజులు మరియు ధూమ్ధామ్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి నియోజకవర్గం ఉద్యమకారులందరూ 9 గంటల వరకు వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. జోహార్ తెలంగాణ విద్యార్థులకు మరియు తెలంగాణ గురించి అమరులైన అమరులకు జై తెలంగాణ. ఈ మల్కాజ్గిరి తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈ 24 తారీఖు ఆదివారం రోజు మన చీమ శ్రీనివాస రాష్ట్ర అధ్యక్షుడు మన ఇక్కడ ఆఫీస్ పెట్టడం జరిగింది, కాన్స్టెన్సీ ఆఫీస్. అది ఓపెనింగ్ 24 తారీఖు రోజు ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఇక్కడి నుండి మన తెలంగాణ అమ్మవారి విగ్రహం దగ్గరికి ర్యాలీగా వెళ్ళి అక్కడ అమ్మవారికి పూలమాల వేసి అక్కడి నుంచి మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి బతుకమ్మ, బోనాలు, పోతురాజులు, వివిధ కళాకారులతో భారీ ర్యాలీ ఊరేగింపుగా సంజీవరెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్కు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అనంతరము మన మల్కాజ్గిరి కాన్స్టెన్సీ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అనంతరము భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కావున మన కాన్స్టెన్సీ ఉద్యమకారులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రభుత్వంపై ఆయన ఇచ్చిన మన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి భాగంగా ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున మన మల్కాజ్గిరి కాన్స్టెన్సీలోని ఉద్యమకారులందరూ అత్యధిక సంఖ్యలో విచ్చేసి మన ఒక గవర్నమెంట్కి ఇది కనువిప్పుగా చేయాలని కోరుకుంటూ అత్యధిక సంఖ్యలో మన ఉద్యమకారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుకుంటూ జై తెలంగాణ.